దేవనామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో కూడా మనం ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడు, ఆ అనుభూతి గురించి మనం ఇంకొంచెం నేర్చుకుందాం ఈరోజు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, 1971లో చంద్రుణ్ణి దగ్గరగా చూసినప్పుడు ఎలా ఉంటుందో, ఈ అంతరిక్షంలో ఈ స్పేస్లో ఈ అంతరిక్ష విమానం అంటారు కదా, ఈ రాకెట్స్లో దాంట్లో ఈ అపోలో 15 దాంట్లో ఒక ఆస్ట్రోనాట్, ఆయన పేరు ఆల్ఫ్రెడ్ వార్డెన్, ఒక ఇంటర్వ్యూలో ఇలాగ చెప్తాడు. 1971లో 3 రోజుల ముందే తనకు ఏర్పాటు చేయబడిన ఆయన ఆ జర్నీ, ఆ అంతరిక్ష జర్నీలో తనకు విమాన భాగంలో ఆయన 3 రోజుల ముందే, ఆ జర్నీ కంటే ముందే ఆయన ఆ విమానంలోకి వెళ్ళిపోతాడు. సో ఆయనతో పాటు కూడా ఇంకా 2 ప్రయాణికులు ఆస్ట్రోనాట్స్ ఆయనతో కూడా వెళ్ళినట్లుగా ఆయన రాస్తున్నట్టుగా మనము చూస్తాం. సో ఆయన చెప్పింది ఏంటంటే, అంతరిక్షంలో ఒంటరిగా ఆయన ఉన్నప్పుడు, ఒంటరి జీవితంలో ఆయన గడుపుతున్నప్పుడు, ఆ అంతరిక్షంలో ఆయనకి చుట్టూ నక్షత్రాలు తప్ప ఇంకేమీ కూడా కనిపించలేదు, ఇంకా ఏమి కూడా చుట్టుపక్కల లేవు. ఆ అంతరిక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ నక్షత్రాల యొక్క వెలుగు ఎంతో ప్రకాశవంతంగా అవి చుట్టేసినట్టుగా అనిపించినాయి అని అక్కడ ఆయన పేర్కొన్నట్టు మనము చూస్తూ ఉంటాం. సో ఒంటరితనంలో మనం ఉన్నప్పుడు, ఆ ఒంటరితనం నుండి బయట పడ్డాక ఆ పరిస్థితుల్లో ఒకసారి మనము ఎలా ఉండినాము, ఆ ఒంటరితనము లేకపోతే ఆ ఒంటరితనంలో దేవుడు మనకి ఎలా సహాయపడ్డాడు, ఆ పరిస్థితి నుంచి, ఆ జర్నీ నుంచి మనం ఎలా బయటకు వచ్చామని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో అనుభవాలు కూడా మనము కలిగిన వారంగా మనం ఉంటాం. ఇటువంటి అనుభవమే బైబిల్లో మనం చూసుకుంటే యాకోబు అనుభవం. యాకోబు తన అన్న నుండి తప్పించుకొని ఒంటరితనంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం కదా. ఆయన ఆ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నాడు? తన అన్న నుండి భయపడి ఎందుకు భయపడ్డాడు? తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని ఆయన దొంగలించి ఆయన తన అన్న చేతిలో చంపబడతాడు అన్న ఒక భయంతో ఆయన అక్కడ నుంచి పారిపోయిన వ్యక్తిగా, ఒంటరితనంలో ఆయన ఉన్న వ్యక్తిగా ఆయన అక్కడ ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో యాకోబు ఆ అరణ్యంలో, ఆ విల్డర్నెస్ లో ఉన్నప్పుడు ఆయన ఉన్న ఆ ఒంటరితనంలో ఆయనకు ఒక కళ వస్తుంది. ఇదంతా మనకి తెలిసిన విషయమే. ఆ కళలో ఆయన ఆకాశానికి లేకపోతే పరలోకానికి ఆయన ఒక నిచ్చెన ఉన్నట్లుగా చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవదూతలు ఆ నిచ్చెన పైకి కిందికి వెళ్తూ వస్తున్నట్టుగా అక్కడ ఆయనకి కళ వచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఆ నిచ్చెన ఎలా ఉంది అంటే, పరలోకాన్ని భూమిని కలుపుతూ ఉన్న నిచ్చెనగా ఆయన మనము చూస్తా ఉన్నాం. సో ఆయన ఇక్కడ ఆయన గురించి ఏం రాయబడిందంటే, నీకు తోడయుందును భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును అనే దేవుని స్వరాన్ని ఆయన వినగలిగినాడు. నిద్ర లేచిన యాకోబు ఈ స్వరాన్ని విన్నప్పుడు యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు అని ఆయన గమనించగలిగినాడు. ఆయన రియలైజ్ అవ్వగలిగినాడు. నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా యెహోవా నాతో కూడా ఉన్నాడు. నా చుట్టూ ఎవరు లేకపోయినా, నా చుట్టూ ఏ బంధువులు లేకపోయినా, ఏ స్నేహితులు లేకపోయినా, నేను ఒంటరి వాడినే ఇక్కడ నేను ఉన్నప్పటికీ యెహోవా సన్నిధి ఇక్కడ ఉంది, యెహోవా ఇక్కడ ఉన్నాడు అని ఆయన గ్రహించగలిగినాడు. అదే మనము ఈ ఆదికాండము 28వ అధ్యాయంలో మనము ఆయన గురించి మనం చదువుకుంటా ఉన్నాం. కటిక చీకటి అయిన మన పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి
పరిస్థితుల్లో కూడా మన జీవితంలో మనం అందరం కూడా ఎన్నోసార్లు మనం అనుభవించుంటాం. ఎవరు లేని పరిస్థితులు, ఎవరు తోడు లేని పరిస్థితులు, ఎవరు మనకి సహాయం చేయని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు యాకోబుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యాకోబు జీవితంలో ఆయన ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే ఆయన సన్నిధి యాకోబుకి కనపరిచాడో, మన జీవితంలో కూడా యాకోబు జీవితం వలె యెహోవా మనకి ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మీతో కూడా ఉన్నాను, మీ ఒంటరితనంలో కూడా నేను మీకు తోడై ఉండును అని మనతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రియమైన సహోదర సహోదరి, మీరు ఒంటరితనంలో మీరు ఉన్నారేమో, నా జీవితం అయిపోయింది, నా జీవితంలో ఇంకా ఏది మిగల్లేదు, నా జీవితంలో అందరూ నన్ను విడనాడిన, నా బంధువులు, నా స్నేహితులు ప్రతి ఒక్కరు నన్ను విడనాడి నేను ఒంటరితనంలో ఉన్నాను, నేను ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చక్కనైన మెల్లని స్వరంతో నీతో కూడా మాట్లాడతాను. నేను నీకు తోడై ఉందును అని ఎలాగైతే యాకోబుకి దేవుడు వాగ్దానం చేసి, లేకపోతే ఆ స్వప్నమందు ఎలాగైతే దేవుని స్వరం ఆయన వినగలిగినాడో, మనం కూడా దేవుని స్వరము వినగలిగినప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావంటే దేవుని స్వరము వినడానికి నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ దినము యాకోబుతో ఉన్న దేవుడు ఈరోజు మన జనరేషన్లో కూడా మన పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ కూడా మనతో కూడా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆయన మారే దేవుడుగా ఆయన లేడు. ఆయన ఎప్పటికీ మారడు. ఆయన స్వభావం మారదు. ఆయన ఆయనకి పార్షాలిటీ చూపించే దేవుడు కాదు. అందరి పట్ల ఒకే ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. సో యెహోవా ఆ రోజు యాకోబు జీవితంలో ఎలాగైతే ఆయన ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన కనపరుచుకున్నాడో, ఈరోజు ఒకవేళ నువ్వు ఒంటరితనంగా ఉంటే దేవుణ్ణి నువ్వు వెతకాలి. దేవుని స్వరము నువ్వు వినాలి. దేవుని స్వరము వినాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆలకించాలి. ఒకవేళ మనము సమూయేలుని మనము తీసుకున్నట్లయితే చిన్ననాటి నుంచి ఆయన దేవుని సన్నిధానంలో ఆయన పెంచబడుతున్నప్పుడు దేవుని స్వరాన్ని సమూయేలు వినగలిగినాడు. అలాంటి మనసు, అలాంటి జీవితాలు మనము జీవించినప్పుడు యెహోవా మనతో కూడా, మన ఒంటరితనంలో కూడా యెహోవా మనకి తోడై ఉన్నాడు అని మనం నమ్మగలుగుతాము. మన జీవితాన్ని సాఫీగా మనము సాగించగలుగుతాము. ఈ కొద్ది ఎంకరేజ్మెంట్ వర్డ్స్ మీ అందరి జీవితంలో ఆశీర్వదించబడును గాక. దేవుడు మనందరితో కూడా మనతో తోడు నీడై ఉండును గాక.